దీర్ఘ శ్వాస అనేది నిదానంగా తీసుకొని నిదానంగా విడిచిపెట్టండి. జాయిన్ అయిన వాళ్ళు ఒక 3 సార్లు చేయండి మాస్టర్స్. తర్వాత మీరు ఒక ప్రశాంతంగా కూర్చోండి. ఎటువంటి ఆలోచనలు అనేవి మీరు చేయవలసిన ఇదేం లేదు. ప్రశాంతంగా కూర్చోండి. కామ్, రిలాక్స్ స్టేట్. ఈరోజు మనము ఒక 45 మినిట్స్ ఫోకస్ అనే విషయం ప్రాక్టికల్ గా తీసుకువెళ్దాము. మరింతమంది జాయిన్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఎదురు చూద్దాము. 5 మినిట్స్ తర్వాత మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. ఆలోచనలు అనేవి ప్రేరేపించకుండా చక్కగా రిలాక్స్ గా ఉంటుంది. అలా నిద్రలోకి వెళ్ళడం కాదు మాస్టర్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి. కొత్తగా ఎవరన్నా ఇప్పుడు మీటింగ్ లో జాయిన్ అయితే కనుక 3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. తీసుకున్న వాళ్ళు ఒక 5 మినిట్స్ కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి. ఆలోచనలు ఏమి సృష్టించకుండా ప్రశాంతంగా ఉండండి. ఈరోజు మనం ఫోకస్ ఒక 45 మినిట్స్ మనం ఒకే అంశాన్ని దృష్టిని పెట్టి ఉంచాలి. దాన్ని మనం ప్రాక్టికల్ గా చేద్దాము. ఒక స్ట్రాంగ్ మెమరీ ఫామ్ ని, ఒక స్ట్రాంగ్ ప్రింట్ ని మనం ఈ రోజు కనుక బ్రెయిన్ న్యూరోనెట్ లో ఏర్పరచబోతున్నాము. దీని ద్వారా చాలా అద్భుతాలు మన జీవితంలో సృష్టించబడతాయి. మీ జీవితంలో అద్భుతాలను సృష్టించే వ్యక్తులుగా మీరే ఉండాలి మాస్టర్. మీ ద్వారానే అద్భుతాలు సృష్టించబడతాయి. ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము, ఇంకెవరిని జాయిన్ అవుతారని. ఓకే మాస్టర్స్, కొత్తగా ఎవరన్నా ఇప్పుడే జాయిన్ అయినట్లయితే కనుక దీర్ఘ శ్వాస తీసుకోండి ఒక 3 సార్లు. మిగతా వారంతా ప్రశాంతంగా కూర్చోండి. 3 సార్లు నిదానంగా శ్వాస తీసుకొని నిదానంగా శ్వాసను విడిచిపెట్టండి. మిగతా వాళ్ళు ప్రశాంతంగా కూర్చోండి. ఎటువంటి ఆలోచనలు ప్రేరేపించకుండా చక్కగా కుదిరినంత వరకు నడుము నిటారుగా ఉంచండి. ఈరోజు మనము ఒకటే అంశం మీద ఏకాగ్రతను నిలిపి ఉంచటము అనే ఒక ప్రాక్టీస్ ని ముందుకు తీసుకువెళ్తున్నాము. దీని ద్వారా మన యొక్క బ్రెయిన్ లెవెల్లో
న్యూరాన్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ ప్రింట్ అనేది, ఒక మార్పుకి సంబంధించిన ఒక స్ట్రాంగ్ ప్రింట్ అనేది మనం ముద్రించుకుంటాము. దాని ద్వారా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ మనం ప్రతిదీ కూడా చక్కగా రోజు ఇటువంటి అంశాలు అభ్యాసం చేస్తూ మన జీవితాన్ని, మన యొక్క చైతన్యాన్ని అన్ని కోణాల్లో ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మస్థాయిలో ఈ యొక్క అబండెన్స్ సెషన్స్ ని ఈ మెడిటేషన్ ద్వారా ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్తంలో ముందుకు తీసుకువెళ్తున్నాము. ముందుగా మనకి ఈ యొక్క అద్భుత సమయాన్ని నా జీవితంలో మార్పు చేసుకోవడానికి వినియోగించుకుంటున్నందుకు మీకు మీరు, మీ అంతరంలో ఉన్న మీకు మీరు పూర్తిగా నమస్కారం తెలియజేసుకోండి, కృతజ్ఞతను తెలియచేయండి. యొక్క విశ్వానికి మనల్ని ఈ విధంగా కోరుకున్న వెంటనే ఈ విధంగా అన్ని అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్న ఈ యొక్క ప్రకృతికి, ఆ యొక్క డివైన్ మాస్టర్స్ అందరికీ కూడా మీరు ఒకసారి నమస్కారం చేసుకొని కృతజ్ఞత తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. ఓకే మాస్టర్స్, ఈరోజు మనము దృష్టి పెట్టబోయే అంశము ఏ విధంగా చేయాలనేది నేను వివరిస్తాను. ఇది చాలా చాలా సున్నితంగా, ప్రశాంతంగా చేయాలి. చాలా సులువైనది, ప్రతి ఒక్కరూ చాలా సులభంగా చేయొచ్చు. అంతే విధంగా అంత ప్రాముఖ్యమైనది, అంతటి ప్రభావాన్ని మన జీవితంలో చూపిస్తుంది మాస్టర్. ఎంత సులువైనదో అంత ప్రాముఖ్యమైనది, అదేవిధంగా ఒక అద్భుతమైన స్థాయిలో మన జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. సో దాన్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓకే, మనము ఏదైతే సంపద కోరుకుంటున్నామో ఆత్మస్థాయిలో సంపదను సృష్టించాలి అనుకుంటున్నాము, సౌల్ లెవెల్ అబండెన్స్. ఈ అబండెన్స్ ని మరింతగా మన అంతరంలో ఉన్న ఆత్మకు తెలియజేయడం కోసం, ఆ యొక్క ఆత్మశక్తికి ఈ యొక్క సంపదను సృష్టించాలి అనే అంశాన్ని నేను కోరుకుంటున్నాను అని మరింత స్థాయిలో తెలియజేయడం కోసమే ఈ యొక్క ప్రక్రియ. మీరందరూ కూడా మీ యొక్క నుదుటి భాగంలో, అంటే మనం ఇప్పుడు కళ్ళు మూసుకున్నా గానీ మనకి కొన్ని కలర్స్ కనిపిస్తూ ఉంటాయి, వివిధ రకాల ఏదో కదులుతున్నట్టుగా చాలా రకాలుగా ఉంది. ఆ భాగంలో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎటువంటి వేరే థాట్స్ రాకుండా, వాటిని ఎంకరేజ్ చేయకుండా మనము దీన్నే ఒకవేళ వచ్చినా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ని మళ్ళీ ఫాలో అప్ చేయాలి. ఎటువంటి నిద్రలోకి జారుకోకుండా ఉండాలి మాస్టర్స్. ఓకే, అందరూ కూడా నుదుటి మీద సంపద, సంపద అనగా నా యొక్క జీవితంలో, ఎందుకంటే ముందు ఆ సంపదకి మనం క్లియర్ గా ఒక డెఫినేషన్ కూడా మనం ఇచ్చుకోవాలి మాస్టర్స్. సంపద అంటే చాలా రకాలుగా ఉంటాయి, అష్టలక్ష్ముల్లో చాలా ఉన్నాయి మనకి. దాంట్లో ఎస్పెషల్లీ మనమందరము కూడా సంపద అనగా డబ్బు, ఐశ్వర్యము అంటే బంగారము, నా యొక్క జీవితాన్ని భోగ భాగ్యాలతో ముందుకు తీసుకువెళ్ళే అవసరాలు, అవి కార్లే అవ్వచ్చు, ఇల్లులే అవ్వచ్చు, పరిస్థితులే అవ్వచ్చు, వీటన్నింటినీ నేను సంపద అనే ఒక పదంలో నింపి ఆ పదాన్ని, ఆ యొక్క సంపద భావాన్ని నా జీవితంలో నేను ఆత్మస్థాయిలో కోరుకుంటున్నాను. ఈ యొక్క డిసిప్లైన్ ద్వారా ఈరోజు
నా తండ్రికి, ఆ యొక్క పరమాత్మకి నా యొక్క కోరికను తెలియచేస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మనసులో అనుకోండి మాస్టర్. సంపద అంటే డబ్బు, ఐశ్వర్యము, అన్ని రకాల భోగభాగ్యాలు, సంతోషకరమైన జీవితం, అద్భుతమైన జీవితం. సంపద అనే ఈ యొక్క పదంలో వీటన్నింటినీ ఉండి నా యొక్క ఆత్మశక్తితో ఈ కోరికను ఆ యొక్క తండ్రికి, ఆ యొక్క పరమాత్మకి నేను ఈరోజు మరింతగా తెలియజేస్తున్నాను. ఎస్ మాస్టర్. సో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నుదుటి భాగంలో నిదానంగా నిదానంగా మీరు ఇంగ్లీష్ లో రాసుకుంటారా, తెలుగులో రాసుకుంటారా, హిందీలో రాసుకుంటారా, మీ ఇష్టం. ఒకవేళ ఇంగ్లీష్ లో రాసుకుంటాను అంటే మనీ అని రాసుకోవచ్చు. MONEY, మనీ. ఒకవేళ తెలుగులో అనుకుంటే కనుక సంపద, సా పక్కన ఉన్న పద, సంపద. ఇదే ఒకసారి సంపద నుదుటి మీద రాసారా, మళ్ళీ రాయాలి. అలాగా ఈ ధ్యానము మనం చేస్తున్నంత వరకు ఒకటే అంశాన్ని మన నుదుటి మీద మనం దర్శిస్తూ ఉండాలి. మనం ఈరోజు పద రూపంలో చేస్తున్నాం కాబట్టి మీకు సంపద అనేది చక్కగా దర్శించగలిగితే సంపద అని రాసుకోండి, లేకపోతే మనీ అని రాసుకోండి. MONEY, క్యాపిటల్ లెటర్సా, స్మాల్ లెటర్సా, రెడ్ కలరా, బ్లూ కలరా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ కూడా కంప్లీట్ మీ యొక్క స్వేచ్ఛ. ఈ రెండు పదాల్లో మీరు ఏదైనా కానీ మీ యొక్క నుదుటి మీద మీరు రాయొచ్చు. ఓకే మాస్టర్స్. సో చూస్ చేసుకోండి ఒకదాన్ని, చక్కగా దానినే దర్శిస్తూ ఉండండి. మీ నుదుటి భాగంలో మీ యొక్క ఊహాశక్తితోటి ఆ యొక్క సంపద చూడండి. ఆ సా అనేది ఏ విధంగా మెలిక తిరుగుతుంది. పక్కన ఆ సున్నా పెడుతున్నాము. మళ్ళీ పా ద, సం పా ద. ఆ అక్షరాన్ని దర్శిస్తూ ఉండండి మాస్టర్స్. ఒకవేళ మీరు మనీ అనుకుంటే మనీని దర్శించండి. MONEY, దానిని మాత్రమే దర్శించండి. మళ్ళీ రాయండి. MONEY, మనీ. సం ప సం ప ద, సంపద. ఇలాగా మీరు నిదానంగా దాని మీదే ఏకాగ్రతను నిలుపుతూ మళ్ళీ రాస్తూ ఉండండి మాస్టర్. ఏ కలర్ లో రాసినా పర్లేదు, నిదానంగా రాయండి, దానినే చూస్తూ ఉండండి. మనం ఏ విధంగా అయితే పెన్నుతో పేపర్ మీద ఒక పలక మీద బలపంతో చాక్ పీస్ తోటి రాస్తామో బోర్డు పైన, ఆ విధంగా మీ నుదుటి మీద మీ యొక్క ఆలోచన శక్తితో నిదానంగా రాయండి.
సం ప ద సం ప ద సం ప ద సంపద ఎం ఓ ఎన్ ఈ వై. మీకు ఏ పదాలు మీరు రాస్తున్నప్పుడు మీకు అద్భుతంగా దర్శనమిస్తున్నాయో దాన్నే ఫాలో అవ్వండి. మీరు దేన్ని చక్కగా రాయగలుగుతున్నారో తెలుగులోనా, ఇంగ్లీష్‌లోనా లేదా హిందీలోనా, మీకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా రాయండి. ఎం ఓ ఎన్ ఈ వై. మనీ. ఎం ఓ ఎన్ ఈ వై. ఎం ఓ ఎన్ ఈ వై. మీ ఫోకస్ మొత్తం ఈ పదాలను రాయటం మీదే ఉండాలి మాస్టర్స్. వాటినే మీరు దర్శించాలి. మీరు ఎంత పెద్దగా దర్శిస్తారా, ఎంత చిన్నగా దర్శిస్తారా, ఒక పెన్నుతో రాస్తున్నట్టు దర్శిస్తారా, మీ చేతితో రాస్తూ దర్శిస్తారా అనేది కంప్లీట్ గా మీ చాయిస్. కానీ ఆ పదాలనే మీరు చూస్తూ ఉండాలి. సం ప ద సం ప ద సంపద. 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 ఎం ఓ ఎన్ ఈ వై. ఎం ఓ ఎన్ ఈ వై. ఈ విధంగా మీకు ఎంత నిదానంగా కుదిరితే అంత నిదానంగా ఏది మీకు చక్కగా రాయగలుగుతున్నారు అనేది మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళండి మాస్టర్స్. చక్కగా దాని మీద దృష్టి ఉంచండి. దాన్నే రాస్తూ ఉండండి. ఒకవేళ వేరే ఆలోచన వచ్చినా మళ్ళీ రాయండి. ఎం ఓ ఎన్ ఈ వై. ఎం ఓ ఎన్ ఈ వై. క్యాపిటల్ లెటర్స్ అయినా పర్లేదు, స్మాల్ లెటర్స్ అయినా పర్లేదు, లేకపోతే మనీ అని మీరు తెలుగులో రాసుకున్నా పర్లేదు. మీరు ఎలా అయినా రాయొచ్చు మాకు. దానికి మనం ఒక నిర్వచనాన్ని పెట్టుకున్నాం కాబట్టి అదే మన జీవితంలో అందించబడుతుంది. నేను చెప్తున్నప్పటికి కూడా
మీరు రాస్తూనే ఉండాలి. సం పా ద సం పా ద సంపద. ఎం ఓ ఎన్ ఈ వై. నిదానంగా రాయండి, మరి కొంత నిదానంగా. ఎం ఓ ఎన్ ఈ వై. మనీ. సం పా ద సం పా ద సం పా ద. దాన్నే దర్శిస్తూ ఉండండి మాస్టర్. ఏ ఆలోచన వైపు మళ్ళీనా మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. ఫోకస్ గా ఉండండి. చాలా సున్నితమైన ఫోకస్ ఇది. చక్కగా ఆ యొక్క అక్షరాలను, ఆ యొక్క పదాన్ని మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా దర్శించండి. చక్కగా రాసుకోండి. ఎం ఓ ఎన్ ఈ వై. ఎం ఓ ఎన్ ఈ వై. ఎం ఓ ఎన్ ఈ వై. మనీ. మనీ. సంపద. సం పా ద సంపద. సంపద. ఎన్ ఓ ఎన్ ఈ వై. ఎం ఓ ఎన్ ఈ వై. ఎం ఓ ఎన్ ఈ వై. మనీ. మనీ. ఎం ఓ ఎన్ ఈ
వై, మనీ, సమ్, సమ్, ద, సమ్, ద. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. మీరు ఈ యొక్క ప్రక్రియను కొనసాగిస్తూ ఉండండి. మీ స్థాయిలో మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. చక్కగా ఈ యొక్క నృత్య భాగంలో మీరు అలా నిదానంగా రాస్తున్నాను. మీ మొదటి భాగాన్ని మీరు పూర్తిగా ఆ యొక్క పదంతో నింపండి.
నిదానంగా వేరే ఆలోచనలు వచ్చినా మళ్ళీ మొదలు పెట్టండి. ఎం ఓ ఎన్ ఈ వై ఎం ఓ ఎన్ ఈ వై సం పా ద 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 సంపద సంపద సం- ప్రతి అక్షరాన్ని నిదానంగా చక్కగా మీ నుద్ది పైన రాయండి మాస్టర్. మీ యొక్క ఆలోచన శక్తితో నిదానంగా రాయండి. సం పా ద ఎం ఓ ఎన్ ఈ వై ఎం ఓ ఎన్ ఈ వై ఎం ఓ ఎన్ ఈ వై మనీ ఎం ఓ ఎన్ ఈ వై ఎం ఓ ఎన్ ఈ వై. మీరు రాస్తూనే ఉండండి మాకు. మీ యొక్క దృష్టితోటి, మీ యొక్క ఏకాగ్రతతోటి మీ నుదుటి భాగంలో దానిని మీరు దర్శిస్తూనే ఉండండి. ఆ యొక్క అక్షరాలను, ఆ యొక్క పదాన్ని మీకు నచ్చిన విధంగా, నచ్చిన రంగులో, మీకు నచ్చిన భాషలో మీరు రాయొచ్చు మాస్టర్. కానీ చాలా చక్కగా, స్పష్టంగా దాన్ని దర్శించండి.
ఎస్ మాస్టర్స్. నిదానంగా నిదానంగా మీ యొక్క నుదిటి భాగంలో రాస్తూ ఉంటారు. సం ప ద సంపద సంపద ఎం ఓ ఎన్ ఈ వై మనీ. ఎం ఓ ఎన్ ఈ వై ఎం ఓ ఎన్ ఈ వై మనీ. చాలా నిదానంగా రాయండి. ప్రతి మూమెంట్ మీరు రాస్తున్నప్పుడు ప్రతి మూమెంట్ ఆ అక్షరాన్ని మీరు నిర్మిస్తున్నప్పుడు మీ యొక్క ఊహాశక్తితో దాన్ని రాస్తున్నప్పుడు చక్కగా దర్శించండి. సం ప ధ. మీరు ఎంత చక్కగా దాన్ని దర్శించగలరో అంత చక్కగా దర్శించగలరు. సం ప ద సంపద సం ప ధ సంపద ఎన్ ఓ ఎన్ ఈ వై ఎన్ ఓ ఎన్ ఈ వై ఎన్ ఓ ఎన్ ఈ వై మనీ.
మనీ. ఎస్ మాస్టర్స్. ఇప్పుడు మెల్లగా మీ చేతులు రెండు రబ్ చేసుకొని మీ కళ్ళ మీద ఉంచి మెల్లగా కళ్ళు తెరుస్తూ చేతుల్లో చూడండి. చూసి ఆ చేతుల్ని మీ శరీరానికి తాకించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడండి మాస్టర్స్. మీరు ఏ విధంగా దర్శించగలిగారు అంటే అది మీకు ఏ రంగులో కనిపించింది, ఎంత చక్కగా కనిపించింది, పెద్దగా కనిపించిందా, చిన్నగా కనిపించిందా, మీరు ఏ విధంగా రాయగలిగారు అనేది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి వివరించండి. జస్ట్ ఒక 2 minutes అంతే. 1 minute or 2 minutes. సార్ నేనైతే గోల్డ్ రాసుకున్నాను సార్. గోల్డ్ రాశాను కంప్లీట్ గా. ఒక బిస్కెట్స్ తోటి GOLD చాలాసేపు రాయగలిగాను. సూపర్ మాస్టర్, సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు వన్స్ రాసిన తర్వాత కూడా మా కళ్ళు మూసుకుంటే అదే గుర్తొచ్చేస్తుంది. అవును సార్, కరెక్ట్ సార్. అలాగే ఇంకా నుదుటి మీద ఆ ప్రింట్ అనేది అలా పడిపోయింది. చాలాసేపు చేశాం కదా. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్, చాలా బాగుంది. నైస్ నైస్. సో ఇంకా నమస్తే మాస్టర్. నమస్తే. నేను ఆరెంజ్ కలర్ లో రాసుకున్నాను. ఓకే, గుడ్ మాస్టర్. అంటే మనము ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంది మాస్టర్స్. మనకి ఎంత పెద్దగా అయినా ఎంత చిన్నగా అయినా ఏ లాంగ్వేజ్ లో అయినా మనం రాసుకోవచ్చు. కానీ అది పూర్తి స్థాయిలో మనం దర్శించగలగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళు కూడా చక్కగా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మీరు ఏ విధంగా భావన పొందారు. నమస్తే సార్. నేను ఇంతకు ముందు ఒకసారి ఒక వీడియోలో చదివాను సార్, ఐ ఆమ్ రిచ్ అని రాసుకోమని నుదుటి మీద. నేను అదే రాసుకుంటా ఉన్నాను సార్. ఆ రిచ్ అన్నప్పుడు నాకు అన్ని కనిపిస్తున్నాయి. కార్లు కనిపిస్తున్నాయి, గోల్డ్ కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి సార్. అందుకని నేను అలాగే ఊహించుకున్నాను సార్. అలా కూడా వెళ్ళొచ్చు మాస్టర్. మనము సిచ్యువేషన్స్ ని కూడా, అంటే లైక్ ఇప్పుడు ఆ రిచ్ అనే పదాన్ని నిర్వచనం చేసే అంశాలని కూడా మనం ఫోకస్ చేయొచ్చు. ఇదేంటంటే ఇంకా డీటెయిల్ అన్నమాట. అంటే ఒకటే దాని మీద మన యొక్క థాట్ అనేది ఉండే విధంగా, అంటే మనం ఇప్పుడు ఫోకస్ అనే అంశాలు మాట్లాడుతున్నాం కదా. గత లాస్ట్ సెషన్స్ లో కూడా ఫోకస్ గురించి విన్నాము. నృత్యం మీద ఫోకస్ చేయాలి, ఇవన్నీ వింటున్నాం కాబట్టి దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నాం. అలా కూడా చేయొచ్చు. మీరు అన్న విధంగా ఒక ఫోటో పెట్టుకొని మనం ఫోటోని తదేకంగా కళ్ళతోటి చాలా, అంటే నార్మల్ గా చాలా సేపు చూసి చూసి దాన్ని కూడా ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. అంటే నేను రిచ్ అన్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది సార్. నా ఫీలింగ్ వేరు మారిపోతా ఉన్నాను. అంతే. ఆ యొక్క పదం ద్వారా మనం ఏవైతే నిర్వచించుకున్నామో, దాని యొక్క మీనింగ్ ని క్రియేట్ చేసామో దాన్ని ఎప్పుడు దర్శించగలగాలి అంతే. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా మిగతా వాళ్ళు కూడా చక్కగా అన్మ్యూట్ చేసుకొని ఏ విధంగా మీరు దాన్ని చేశారు అనేది ఎక్స్ప్రెస్ చేయండి మాస్టర్. ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసేది అందుకే. జస్ట్ ఆన్ చేసుకొని మీకు ఏ విధంగా చేశారని చెప్పండి అంతే. గుడ్ మార్నింగ్ మాస్టర్. డివైన్ మార్నింగ్ మాస్టర్, చెప్పండి. నేను గోల్డ్ కలర్ లో రాసుకున్నాను మాస్టర్. నాకు చెయ్యి లాగినట్టు అనిపించింది మాస్టర్. దర్శించాను మాస్టర్. చెయ్యి లాగినట్టుగా అనిపించింది మాస్టర్ నాకు. అంటే ఓకే, చేతితో రాస్తున్నట్టుగా మీరు భావన చేస్తుంటారు. సో అట్లా అందుకనే వస్తుంటుంది. నో ఇష్యూస్. సో దీన్ని ఏంటంటే ఇంకొంచెం మీరు డే టైంలో ఎప్పుడన్నా సరే ఒక పేపర్ తీసుకొని ప్రశాంతంగా రిలాక్స్ గా ఉన్నప్పుడు ఆ పేపర్ మీద మీరు రాయండి. అయితే ఈసారి చెయ్యి కదలికల్ని కాకుండా ఆ అక్షరం ఏదైతే ఉంటుందో దాన్ని దర్శించడం స్టార్ట్ చేయండి. అంటే ఓన్లీ ఆ అక్షరం మాత్రమే అక్కడ సృష్టించబడాలి. ఒక చెయ్యి కానీ ఇవేమి ఉండొద్దు మళ్ళీ. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. డివైన్ మార్నింగ్. మనీ అని రాసినప్పుడు క్లియర్ గా మనీ వచ్చినట్టు ఊహ చేశాను సార్.
ఓకే 500 రూపాయలకి 500 రూపాయల నోట్లు వచ్చినట్టు మనకి ఎప్పుడో వస్తుంటాయి కదా చేతిలోకి, అలా ఫీల్ అయ్యాను. అవునవును. ఓకే నైస్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎస్ మాస్టర్. ఈ రోజు మనం చేసిన అంశాన్ని మళ్ళొక్కసారి వివరిస్తాను. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన యొక్క దృష్టి దేని మీద ఉంది, మనం ఏది కోరుకుంటున్నామో మన జీవితంలో అనేది మన యొక్క తండ్రికి, మన యొక్క పరమాత్మకి మనం పూర్తిగా దీని మీద నేను దృష్టిని కలిగి ఉన్నాను, నేను దీన్ని కోరుకుంటున్నాను అనే అంశాన్ని ఈ విధంగా తెలియచేస్తూ ఉంటాం. మరి ఎలా తెలుస్తుంది అంటే మనం తండ్రి తనయుడు అనే ఒక అంశాన్ని ఇంతకుముందు చర్చించడం జరిగింది ప్రీవియస్ సెషన్స్ లో కూడా. అంటే ఇక్కడ మనం ఏదైతే దర్శిస్తూ ఉంటామో అది తండ్రి ద్వారా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఏదైతే ఊరిక ఈ విధంగా కళ్ళు మూసుకొని నార్మల్ గా కూడా అనుకుంటూ ఉంటాము, కానీ ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే అవి మరింత తొందరగా మన జీవితంలో సృష్టించబడతాయి. ఒకటే పాయింట్ ఉండాలి మాస్టర్, ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్ని ఆల్రెడీ మీరు నిర్వచనంలోకి తీసుకొని, అంటే దానికి ఒక మీనింగ్ మీరు క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా అయినా పర్లేదు. ఇప్పుడు ఒక మాస్టర్ గోల్డ్ బార్స్ తోటి గోల్డ్ అని రాస్తున్నారు. ఇట్లాగా మీ జీవితంలో మనం ఇంతకుముందు భావోద్వేగాల గురించి ఇలా చాలా అంశాలు మాట్లాడుకున్నాం కదా. మీరు ఎటువంటి అంశాన్ని మీ జీవితంలో కోరుకుంటే అలాగా మీరు ఎంతసేపు కూర్చోగలిగితే, అది ధ్యానంలో కూర్చుంటారా, నార్మల్ గా కూర్చుంటారా, అది మీ ఇష్టం. కానీ కళ్ళు మూసుకొని దాన్ని మాత్రమే ఎంత సమయం కుదిరితే అంత సమయం ఫోకస్ చేయండి. సింపుల్ గా ఈ పద రూపంలో సంపద, లేదా మీలో ప్రేమతత్వం కావాలి అంతే. ప్రేమ, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఏ వస్తున్నాయి, మళ్ళీ మొదటకు వచ్చేయండి. ఆ ప్రేమ, లేకపోతే ఇంగ్లీష్ లో అయితే లవ్, LOVE, లవ్. ఇలాగా ఏదైతే మీ జీవితంలో మీరు పెంపొందించుకోవాలనుకుంటారో, మీ చైతన్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటారో, దాన్ని కూర్చొని మీరు కుదిరితే 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మాస్టర్స్. ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఆ నిర్వచనం అనేది సరైన ఆలోచన కింద, సరైన మార్గం కింద రావాలనే భావాన్ని మనం చాలాసార్లు చెప్పాము. ఎప్పుడు ఇదే ఉండాలి, సరి అయిన ఆలోచన, సరి అయిన మార్గము, ఆనందకరమైన ప్రతిఫలం. ప్రతిఫలం అనేది ఎప్పుడు కూడా ఆనందకరంగానే ఉండాలి మన జీవితంలో. అవి ఈ రోజు మీకు ఇలాగ అంటే మనం ఈ అబండెన్స్ సంబంధించి వెళ్తున్న కొద్ది మన జీవితంలో సంపద పట్ల ఆలోచన దృక్పథాలు మారిపోతాయి. గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటాము. మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా మెడిటేషన్ లో డిస్కస్ చేశాము. ప్రతిరోజు మీరు చేసే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీతో ఉండే వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మనసులో చెప్పుకోండి అంతే. వాళ్ళు ఒక్కసారి ఆ సిచ్యువేషన్ అది జరిగేటప్పుడు చెప్పినా తర్వాత అయినా పర్లేదు, కానీ గ్రాటిట్యూడ్ అనేది మీరు పెంపొందించుకోవాలి. దాని ద్వారా మీలో ప్యూరిఫికేషన్ పెరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇలా 1 బై 1 చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనీ ఫ్లో అనేది మన జీవితంలోకి వచ్చేస్తుంది మాస్టర్. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఆ సిచ్యువేషన్స్ లో మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. అది చిన్నదైనా పర్లేదు. మీరు వెళ్తున్నారు రోడ్డు మీద, ఒక అమౌంట్ దొరికింది, అది ఎంతైనా పర్లేదు, 1 రూపీయో 5 రూపీసో ఎంతో కొంత, దాన్ని రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఒకసారి కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ సో మచ్, నేను ఏవైతే ఈ ఫ్రీక్వెన్సీని అందుకోవాలనుకుంటున్నానో అవి నేను అందిపుచ్చుకుంటున్నాను, అందుకే ఈ రూపంలో నువ్వు నాకు ఒక సిగ్నల్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా చిన్న చిన్న అంశాలు కూడా మీ బిజినెస్ లో కానీ, లేకపోతే ఎవరన్నా వచ్చారు మీకు ఒక అమౌంట్ ఇచ్చారు, అంతే, నా జీవితంలోకి సంపద వస్తుంది, నా జీవితంలోకి వస్తువులు వస్తున్నాయి, నా జీవితంలోకి సరైన వ్యక్తులు వస్తున్నారు. ఇలాగా ఆ వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా మీ సైడ్ నుంచి, ఆ పరిస్థితులను ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి పాజిటివ్ వే ఆఫ్ యాంగిల్లో మీరు దర్శిస్తూ ఉండాలి. దీన్ని మీరు ఎంత పెంపొందించుకుంటే మీకు అలాంటి అంశాలే మళ్ళీ 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 రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. చాలా సింప్లెస్ట్ ఫామ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఎప్పుడైనా కానీ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా ఈ అంశం మీద?
సార్ ఇప్పుడు నుదిటి మీద రాయండి అని చెప్పారు కదా మాస్టర్. yes, రైట్ నుండి లెఫ్ట్ కి రాయాలా, లెఫ్ట్ నుండి రైట్ కి రాయాలా? ఎలాగైనా పర్లేదు మాస్టర్, ఇప్పుడు నేను అదే రైట్ చెప్తున్నా. నుండి లెఫ్ట్ మీరు కి రాస్తేనేమో అది చెయ్యి రావట్లేదు, లెఫ్ట్ నుండి రైట్ కి రాస్తే కరెక్ట్ గా వస్తుంది కదా మాస్టర్. మీరు ఎలాగన్నా రాయండి, ఇక్కడ ఆ పదాన్ని మీరు దర్శించాలి అంతే. అంటే నుదుటి మీద అది కనిపిస్తుందా మాస్టర్? ఇప్పుడు అందరు అదే కదా చేసింది. ఆ యొక్క పదాన్ని ఇప్పుడు మీరు అదే అంటున్నారు. ఒకవేళ మీకు ఆ నుదుటి మీద దర్శించడము అనేది మీకు పాసిబిలిటీ రావట్లేదు అంటే, ముందు ఒక పెన్నో పేపర్ తీసుకొని చక్కగా దాన్ని చిన్నపిల్లలు ఎలా అయితే దాన్ని చేస్తూ ఉంటారో ఆ విధంగా నిదానంగా రాయండి. రాసేటప్పుడు మీ చేతిని గమనించడం కాదు, గుర్తుపెట్టుకోండి, ఆ అక్షరాన్ని గమనించాలి. ఆ అక్షరం అనేది ఎలా మొదలవుతుంది, మీ పెన్ను తోటి ఎలా ముగుస్తుంది, దానికి ఏ విధంగా మీరు ఆ యొక్క సంపద అనేది రాస్తున్నారు అంటే ఇక్కడ మనం చేతితో చూపిస్తున్నాం కానీ, సో మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు అదే ఐ మీన్ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు అక్కడ మీరు ఆ యొక్క ఏదైతే ఆ భావన శక్తి ఉంటుందో దాంతో రాయండి. ఇంకా లేదు మీకు రాయడం అనేది సరిగ్గా కంఫర్టబుల్ గా లేదు, ఓకేనా? సంపద అనే దానికి మీ యొక్క నిర్వచనం ఏదైతే ఉంటుందో ఒక ఫోటోని క్రియేట్ చేసుకోండి. గూగుల్లో చూడండి, మనకు సంపద చాలా ఉంటాయి కదా. బంగారము, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు 500 నోట్స్, వాళ్ళ బిజినెస్ సంబంధించి 500 నోట్స్ వస్తుంటాయి కదా. సో ఆ 500 నోట్స్ అనేవి ఇంకా వస్తున్నాయి, తన దగ్గరకు వస్తున్నాయి అని చెప్పేసి అదే దర్శించారనమాట. ఇంకో మాస్టర్ గోల్డ్ అనేది మాస్టర్ గోల్డ్ తో నేను రాసుకున్నానని చెప్పారు కదండి. అవును, అప్పుడు చెప్పినప్పుడు చిన్న అంటే అది వైబ్రేషన్ కూడా కాదు, సంథింగ్ ఏదో నా లోపల జరిగినట్టు అయిందండి తను చెప్తా ఉంటే. అదే మాస్టర్, అంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు పూర్తి స్థాయిలో రాయటము లేకపోతే దర్శించటము అనేది మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలాగ. ఇక్కడ ఏమి ఈ కలర్ లోనే చేయండి, ఆ కలర్ లోనే చేయండి. నేను గోల్డ్ పెట్టుకోమని చెప్పలేదు, శ్రీనివాస్ రెడ్డి గారికి నేను 500 నోట్స్ అనలేదు. సార్ కి కానీ మేడం కి కానీ మనకి ఏదైతే మాస్టర్స్ కి ఏదైతే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అంటే వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ లో ఏదైతే థింగ్ ఉందో దాన్ని రిప్రజెంట్ చేశారు అంతే. అలా మీకు ఏదైతే ఉందో దాన్నే దర్శిస్తూ ఉండే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము ఆ ఉన్న 30 నిమిషాలు 40 నిమిషాలు పూర్తి స్థాయిలో దాని మీదే మన దృష్టి అనేది ఉండాలి, వేరే వైపు వెళ్లకుండా. దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ లో ఆ యొక్క ప్రింట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. దాన్ని కోరుకుంటున్నాం అనేది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అవ్వచ్చు, చాలా అంశాలు ఒకటని కాదు, మల్టిపుల్ వేస్ లో మన జీవితంలోనే ఆకర్షింపబడుతుంది అనేది ఈ యొక్క ప్రాసెస్ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే నేను ఈ స్టార్టింగ్ నుండి వినలేదు మాస్టర్, కొంచెం ఓకే, క్లాస్ రికార్డింగ్ ఉంది. ఓకే రికార్డింగ్ ఉంది మాస్టర్, రికార్డింగ్ నేను అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్. ఈ విధంగా మనము ఫోకస్ పాయింట్స్ ను కూడా లాస్ట్ 2-3 సెషన్స్ ని గురించి ముందుకు తీసుకువెళ్తాము. ఒక్కటి చూడండి, అంటే మనం ఏదైతే నిత్యము మన పనులు చేసుకుంటూ కూడా సమయం ఉన్నప్పుడల్లా వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. వేరే థాట్స్ కి అవకాశం ఇవ్వకూడదు. అంటే ఏదో మళ్ళీ గతంలో గురించో ఫ్యూచర్ గురించో కాదు, మీకు ఏది కావాలి అనేది మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆ థాట్ ని మీరు కలిగి ఉండాలి అంతే. పడుకుంటున్నారు అంతే, పడుకునేటప్పుడు ఆ సంపద దాన్నే దర్శిస్తూ అలా చక్కగా పడుకోండి అంతే. ఇలాగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్. అది మీరు ఒక ఇమేజ్ లాగా అనుకున్నా పర్లేదు, ఒక పదంలా అనుకున్నా పర్లేదు, ఎలా అయినా పర్లేదు.